హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య టేల్స్. ఏంటండి విశేషాలు? ఏంటేంటో బాక్స్లన్నీ ముందేసుకొని కూర్చొని హాయిలు బాయిలు చెప్తుంది అనుకుంటున్నారా? అవును, మరి ఇంట్లోకి ఒకేసారి చాలా డెకోర్ ఐటమ్స్ కొనేసాను అనమాట. ఎందుకు ఒకేసారి కొన్నానా అంటే ఒక్కొక్కటి తీసుకోవాలంటే ఆన్లైన్లో సర్చ్ చేయాలి. నాకేంటంటే డైరెక్ట్గా చూసి తీసుకోవడం అంటే చాలా ఇష్టం. ఆన్లైన్ కూడా చేస్తుంటాను, కానీ ఈ డెకార్వి మాత్రం పర్టికులర్గా నేనే పర్సనల్గా షాప్కి వెళ్ళి కొనాలనుకున్నాను. అది ఇన్నాళ్ళకి కుదిరింది. ఒక్కొక్కటి చూపిస్తాను, చూసేయండి. మరి ఫస్ట్ చూపించింది చిన్ని బెంచ్ మీద కూర్చున్న అమ్మాయి అబ్బాయి. మరి ట్రావెలింగ్లో ఏమైందో తీయగానే అది ఊడిపోయిందనమాట. దాన్ని అతికించేసి పక్కకు పెట్టేశాను. ఇవి చాలా చోట్ల చూసే ఉంటారు. అమ్మాయి అబ్బాయి కొంచెం లెగ్స్ హ్యాంగ్ చేసినట్టు థ్రెడ్స్తో కట్టి ఉంటాయి అన్నమాట. ఇది బేబీస్ది కూడా తీసుకుందామంటే ఇద్దరు పాపలది ఇవ్వరంటారా, పాప బాబు తీసుకోవాలంట. సో నేను అబ్బాయిది అమ్మాయిది మాత్రమే తీసుకొని వచ్చేసాను. ఈ పప్పీ వచ్చేసేసి మా పెద్ద పాప కోసం తీసుకున్నాను. తనకి పప్పీస్ అంటే చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్ని ఫ్లవర్ వాజులు, అది ఊరికే చిన్నగా బాగున్నాయని తీసుకున్నాను. ఇవి మాంగ్స్వి చాలా రకాలు ఉన్నాయి, కానీ నాకు ఆన్లైన్లో చూస్తే చిన్నగా అనిపించాయి. ఇవి పెద్దగా కనిపించి చాలా బాగా అనిపించాయి. క్యూట్గా కూడా ఉన్నాయి. దగ్గరగా చూపిస్తానులేండి తర్వాత. కరెక్ట్గా మేము హాల్లో కూర్చున్నప్పుడు అవి కనిపించేలాగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. చూసినప్పుడల్లా భలే బాగా అనిపిస్తుంది, ప్రశాంతంగా. మేబీ అలా క్యూట్గా స్మైల్ ఇస్తూ ఉన్నాయి కదా, అందుకని మనకు ఆ వైబ్ వస్తుందేమో. అందుకే షాప్లో ఫస్ట్ చూడంగానే వెంటనే ప్యాక్ చేయించేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరిళ్ళల్లో ఈ మధ్య కామన్గా పెట్టుకుంటుంది, నాకెంతో నచ్చి కొనుక్కున్నది బుద్ధ అనమాట. ఇంతకంటే పెద్దవి కూడా ఉన్నాయి, అవైతే ఇంకా బాగా నచ్చాయి. కానీ నేను అనుకున్న స్పేస్లో మాత్రం ఇది సరిపోతుంది. క్యూట్గా ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా ప్రశాంతంగా చాలా బాగుంది. బ్లూ కలర్ వైట్ కలర్తో కాంబినేషన్ సూపర్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ చిలకలు. అస్సలు మాంగ్స్ తర్వాత నేను ఎంతో నచ్చి కొనుక్కున్న బొమ్మ అయితే ఇదన్నమాట. చూడగానే ప్యాక్ చేయించేసాను. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా. నాకు అంత నచ్చాయి, ఎంత రియలిస్టిక్గా చేశారో చూడండి. లాస్ట్లో చూపించిన పెబుల్స్ మాత్రం కొసరనమాట, గిఫ్ట్ ఇవన్నీ కొన్నందుకు. సో ఇవన్నీ ఇక అలాగా ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలా పెట్టుకోవాలి అని అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ మాంగ్స్ బొమ్మలు మాత్రం చెప్పాను కదా, నేను కూర్చునే చోటికి ఎగ్జాక్ట్గా కనిపించేలాగా పెట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ దగ్గరగా పెట్టాను, కానీ దూరంగా పెడితే ఇంకా బాగుంటుందని దూరంగా జరిపాను. చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ పప్పీని టీపై మీద పెట్టుకున్నాను. ఎదురుగా కనిపిస్తూ ఉంటే ఎంత క్యూట్గా ఉందో లుక్ వచ్చింది టీపైకి. ఇదిగోండి, ఇలా కూర్చొని చూస్తుంటే నా వ్యూ ఇలా ఉంటుందన్నమాట. ఈ చిలకలేమో ఇక్కడ. ఇది మా అమ్మాయి బర్త్డేకి కొన్న గిఫ్ట్. బుద్ధ మీద లైటింగ్ అలా పడేటప్పటికి ఎంత డివైన్ ఫీల్ వచ్చిందో కదండి.
నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇలా పాత బొమ్మలతో పాటు కంబైన్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు మొత్తం ఈ ర్యాక్ అంతా కొత్త లుక్ వచ్చింది. మీకు ఎలా అనిపించింది? నచ్చాయా నా బొమ్మలు? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారా బొమ్మలు చూసి వాళ్ళ హ్యాపీనెస్. మరి ఇవేనండి నా విశేషాలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.